గుప్పెడంత మనసు ఎపిసోడ్ 17. తమ ఆఫీస్లో అడుగు పెడుతున్న శ్రీరామ్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది మనోజ్ఞ. ఆనందంగా ఎదురెళ్లి బాగున్నారా అంకుల్ అంటూ అడిగింది. ఆయన తలెత్తి ఎవరో అపరిచితురాలని చూసినట్లు చూసి ఊ అనేసరికి ఆమె మనసు చివుక్కుమంది. ఈ గొప్పవాళ్ళు ఒక్క కనుచూపుతో తమకి ఇష్టం లేని వారిని ఆమడి దూరంలో ఉంచుతారు అనుకుంటూ తన సీట్లోకి పోయి పనిలో మునిగింది. దీప్తి గురించి ఎన్నో అడగాలనుకుంది. తనతో మాట్లాడనంత బిజీ ఏంటని దెబ్బలాడుదామనుకుంది. కానీ శ్రీరామ్ వైఖరి తెలియని హద్దులేవు చెప్పక చెబుతుండడంతో మనసుని కట్టడి చేసుకుంది. ఇంతలో బయటకు వచ్చిన కృష్ణ మనోహర్ సోఫాలో కూర్చున్న శ్రీరాముని చూస్తూనే అరే మీరా ఇక్కడే కూర్చుండిపోయారేంటి, రండి లోపలికి అన్నాడు. తర్వాత మనోజ్ఞ వంక చూస్తూ కూర్చోకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా అన్నాడు గట్టిగా. ఆ మాటకి తెల్లబోయింది మనోజ్ఞ. వెంటనే నోట మాట రాలేదామెకి. అతని అకారణ కోపానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీరామ్ అతను క్యాబిన్లోకి వెళుతూ ఉంటే చూస్తూ కూర్చుండిపోయింది. ఆయనని ఎవరు కలవడానికి వచ్చినా ఆ విషయాన్ని రిసెప్షనిస్ట్ కదా చెప్పాలి. ఆ సంగతి తెలియదా? తనని కోపడమేంటి? అతని సహాయం తీసుకున్నందుకు తేలికే పోయామా అని అనుకోగానే ఆమెకు తన అసహాయత మీద తమ పేదరికం మీద కోపం ముంచుకొచ్చింది. కాబోయే మామగారి ముందు తన లెవెల్ చూపించుకునే ప్రయత్నమేమో. కంటి చూపుతో శాసించే శ్రీరామ్ అపాయింట్మెంట్ దొరకడమే దుర్లభమం అంటారు. మరి అంతటి వ్యక్తి వచ్చి వెయిట్ చేస్తూ కనిపించడం వల్ల కోపం వచ్చి ఉంటుందేమో అని తనకి తాను నచ్చజెప్పుకుంది మనోజ్ఞ. అవసరం మనిషిని లొంగ తీసుకోవడమే కాదు, కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టి ఆటాడిస్తుంది. కూర్చోండి అన్నాడు కృష్ణ మనోహర్ శ్రీరామ్తో. అతను కూర్చుంటూ క్యాబిన్ అంతా చూశాడు. విశాలంగా ఉన్న ఆ రూంలో ఏం పర్ఫ్యూమ్ వాడారో గాని పరిమళభరితంగా ఉంది. అతి పెద్దగా ఉన్న ఆ గ్లాస్ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్లోని పువ్వులు ఎంతో తాజాగా నవ్వుతూ పలకరిస్తున్నాయి. కృష్ణ మనోహర్ తన సీట్లోకి వెళుతూ వెనీషియల్ బ్లెండ్స్ రోప్ ని లాగి మరీ కూర్చున్నాడు. గ్లాస్ డోర్ లోంచి అవతలి వారికి తాము కనిపించకుండా ఉండాలని. అతడు రోప్ లాగగానే బాస్ ఆర్డర్స్ ని టక్కున ఫాలో అయ్యే స్టాఫ్ లా వీల్స్ టపటపామంటూ కిందకి వచ్చేసి రూమ్ ని డిమ్ చేశాయి. తన రివాల్వింగ్ చైర్ ని జరుపుకుంటూ స్విచ్ వేసేసరికి కాంతివంతమైంది రూమ్ అంతా. మూత పెట్టి ఉన్న మంచినీళ్ళ గ్లాస్ ని అతని ముందుకి తోస్తూ ప్లీజ్ హ్యావ్ ఇట్ అని అన్నాడు కృష్ణ మనోహర్. ఏసీ రూమ్ అయినా చెమటలు అలుముకుంటున్నాయి శ్రీరామ్ నుదుటన. కర్చీఫ్ తీసి సుతారంగా అద్దుకుంటూ ఆ గ్లాస్ నందుకుని నీళ్లు తాగాడు. చెప్పండి అంకుల్, కాఫీనా కూల్ డ్రింకా, ఏది ప్రిఫర్ చేస్తారు అని మర్యాదగా అడిగాడు. ఓ పెద్ద మర్యాద. ఇలాగే మీ అమ్మాయిని ప్రేమించవచ్చా కూడదా అని ముందే అడిగి ఉంటే కదా ఇంత దూరం వచ్చేది కాదు కదా అని అనుకున్నాడు శ్రీరామ్. అంతలోనే తానేం చెప్పాలని ఇక్కడికి వచ్చింది గుర్తుకు రాగానే ఆ కోపం చల్లారిపోయింది శ్రీరామ్లో. సూటిగా చెబితే సరి అని అనుకుంటూ కృష్ణ, నేను మీ ఊరికి వచ్చి క్షమాపణ అడుగుతాను. హేమకి దీప్తికి జరిగిందంతా చెబుతాను, అది సరిపోతుందా అని అన్నాడు అహాని అణుచుకుంటూ. ఓహో, 4 గోడల మధ్య వాళ్ళని కన్విన్స్ చేస్తారు అంతేనా? దానివల్ల ఒరిగేదేంటి? నేను కోరుకుంటున్నది గుర్తింపు, నలుగురికి మమ్మల్ని ధైర్యంగా పరిచయం చేయడం. అది చేయగలరా అని కదా నా ప్రశ్న అన్నాడు కృష్ణ మనోహర్. దాంతో దీర్ఘంగా విశ్వసించి నలుగురిలో చెబుతాను సరేనా అన్నాడు శ్రీరామ్. దానివల్ల తర్వాత జరిగేది ఏంటో ముందే ఊహించారా అని అడిగాడు మనోహర్. ఊహించాను. నా వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు బలహీనంగా శ్రీరామ్. ఓహో, ఇంతకాలం వాళ్ళ ప్రేమ పట్ల అపనమ్మకం ఉండేదా అని కావాలని రెట్టించాడు కృష్ణ మనోహర్. నిజంగా ప్రేమించే వాళ్ళు మన బలాన్ని బలహీనతల్ని ప్రేమించగలగాలి, అదే తెలుస్తుంది. రోట్లో తలపెట్టాక పోటు తప్పదన్నట్లు అన్నాడు శ్రీరామ్. మీ వాళ్ళ సంగతి సరే, మరి మీ పరువు ప్రతిష్టల మాట ఏంటి? అది మీ బిజినెస్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో గెస్ చేశారా అని రెచ్చగొడుతున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్. ఈ 15 రోజులుగా రకరకాల కోణాల్లో ఆలోచించాను. దాచిపెట్టిన నిజం, పాతిపెట్టిన బీజం ఏనాటికైనా బయటపడతాయి. ఇక నా పరువు ప్రతిష్టల సంగతి అంటావా? కొత్తలో వింతగా చెప్పుకున్నా 4 రోజుల్లో పాతబడిపోతుంది బిజీ లైఫ్లో. నాకు సంగతి తెలియవచ్చింది దీనివల్ల. సెకండ్ సెటప్లు, అక్రమ సంబంధాలు చాలా మందిలో సర్వసాధారణమైపోయాయని, వాటిని తమ ప్రెస్టేజ్గా భావిస్తున్నారని తెలిసింది. ఇన్నాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు గనక తెలియలేదు. ఇక బిజినెస్ సంగతి అంటావా? నేను ఇంతవరకు సంపాదించింది మరో 4 తరాల వరకు సరిపోతుంది.
విషయం తెలిసి బిజినెస్లో నష్టం వచ్చినా భరించలేనంతగా ఏమీ ఉండదు. ఎలాగో మరో 10 ఏళ్లలో అన్ని పక్కకు నెట్టి ప్రశాంత జీవితం గడపాలి అనుకుంటున్నాను. అదేదో కాస్త ముందుగా జరగాలని రాసిపెట్టి ఉందేమో. నాకున్న ఆస్తిపాస్తుల్ని నీకు, దీప్తికి చెందేలా వీలునామా రాసి నా వారసులుగా మిమ్మల్ని నేను ఇప్పుడే ప్రకటించడమే అన్ని విధాలా బావుంటుందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎటొచ్చి ఎంతో ఆత్మాభిమానం గల మైథిలి నన్ను క్షమిస్తుందో లేదో అన్నదే కలవరపెడుతుంది. హేమ కూడా చాలా సెన్సిటివ్. తను ఎలా రియాక్ట్ అవుతుందోననే భయంగా ఉంది. తెలివిగలది. ఈ కాలపు అమ్మాయి కాబట్టి దీప్తి క్షమించగలదేమో. క్షమించినా శిక్షించినా ఆనందంగా స్వీకరిస్తాను. చేసిన తప్పుకి ఈ లోకంలోనే శిక్ష అనుభవిస్తే నా మనసు తేలిక అవుతుంది. కొందరికైనా అది గుణపాఠంగా మారి అలాంటి తప్పులకి దూరంగా ఉంటారు. ఇతరులు చేసే వంచన కన్నా మనకి మనం చేసుకునే ఆత్మవంచన ఎక్కువ హానికరం కదా. ఇక నుంచి ఆయన నిజాయితీయే నన్ను కాపాడుతుంది అన్నాడు శ్రీరామ్. తన మనసులోదంతా చెప్పేయడంతో అతనికి ఇప్పుడు ఎంతో తేలికగా ఉంది. ఏ శిక్షకైనా నేను రెడీ అన్నట్లు కూర్చున్న అతని వంక చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. లోలోన కూతురి మీద అతనికి ఉన్న ప్రేమకి కదిలిపోయాడు. అతని పశ్చాత్తాపంలోని నిజాయితీ మనసుని కెరటంలో బలంగా తాకింది. నలుగురిలో వాళ్ళకి ఒక్కసారిగా అంతటి షాకింగ్ న్యూస్ చెప్పడం దేనికి? ముందుగానే చెప్పి వారిని మెంటల్ గా ప్రిపేర్ చేయడం మంచిదేమో అన్నాడు కృష్ణ మనోహర్ సాలోచనగా. అదే సబబు అనిపించి ఆలోచనలో పడ్డాడు శ్రీరామ్. ఈ నెల 15వ తారీఖున దీప్తి బర్త్డే. ఈలోగా చెప్పేస్తాను అని ఓ నిశ్చయానికి వచ్చినట్లుగా అన్నాడు శ్రీరామ్. అలాగే, ఆ పని చేయండి అన్నాడు కృష్ణ మనోహర్. కృష్ణ, మీ అమ్మని క్షమాపణ అడుగుతాను గాని నువ్వు నన్ను క్షమించగలవా బాబు అని అడిగాడు అతను తలంచుకొని. ఆ మాటకి తీక్షణంగా చూశాడు కృష్ణ మనోహర్. అతని చూపులు కలపలేక అక్కడి నుంచి కదిలాడు శ్రీరామ్. క్యాబిన్లోకి వెళ్లే ముందు ప్రపంచంలోని అలజడినంతా మూటగట్టుకు వెళ్లినట్లున్న శ్రీరామ్ ఎంతో తేటపడిన వదనంతో బయటకు రావడానికి గమనించిన మనోజ్ఞ ఈ గొప్ప వాళ్ళవన్నీ కళాకళలు అనుకుంది. 10 రోజుల్లో ఇక దీప్తి బర్త్డే ఉందనగా శ్రీరామ్లో టెన్షన్ మొదలైంది. మనసుని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి. ఈ ఆదివారం మనం శ్రీశైలం వెళ్తున్నాం. నువ్వు దీప్తి రెడీగా ఉండండి అని అన్నాడు హేమతో ఆఫీస్కి వెడుతూ. హేమ తన చెవులని తానే నమ్మలేకపోయింది. ఈ మధ్య అతను తాగుడుకు దూరంగా ఉండటం, మళ్ళీ ఆఫీస్ పనిలో బిజీ కావడం గమనించింది. ఆ మాత్రానికి తృప్తి పడింది. సరదాగా ఎక్కడికైనా వెళితే కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది కదా అని ఎన్నోసార్లు అనాలనుకొని కూడా ధైర్యం చేసి అనలేకపోయింది. అలాంటిది అతను తనకు తానే ప్రోగ్రాం వేసేసరికి ఆమెలో ఆనందం ఎక్కువైంది. దీప్తి అంటూ పరుగున వెళ్లి కూతురుతో ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంది. చాలా రోజుల తర్వాత తల్లి ముఖంలో ఆనందం చూసి దీప్తి మనసు తేలికైంది. ఆదివారం రానే వచ్చింది. కార్లో బయలుదేరారు. ముందుగానే ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్ లో సామాన్లన్నీ పెట్టేసి కాలు చేతులు కడుక్కోకుండా శివలింగాన్ని ధూళి దర్శనం చేసుకుని మళ్లీ గెస్ట్ హౌస్ కి వచ్చేశారు. తర్వాత స్నానాదులు ముగించుకుని రత్నగర్భ వినాయకుడిని దర్శించి గుడిలోకి వెళ్లారు. దైవ దర్శనంతో శ్రీరామ్ మనసు మరింత ప్రశాంతమైంది. సాయంత్రం వరకు తిరిగి గెస్ట్ హౌస్ కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు లేచాక, నేనిప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని ఇద్దరిని బాధిస్తుందని తెలుసు. నన్ను అసహించుకుంటారని తెలుసు. మీ దగ్గర ఈ రహస్యం దాచాను అన్న అపరాధ భావన ఎప్పుడు వెంటాడుతుంది. ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. విన్నాక మీరు నాకు ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధం అన్నాడు మెల్లగా శ్రీరామ్. దాంతో ఏంటండి ఈ మాటలు అని అంది హేమ భయంగా. దీప్తి తల్లి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ధైర్యం కలిగేలా నొక్కింది. నా చిన్నతనమంతా పేదరికంలో గడిచింది. ఎంతో డబ్బు గడించి నా వాళ్ళని సుఖపెట్టాలని చాలా పట్టుదలగా ఉండేది. లేని వల్ల పొందిన అవమానాల వల్ల మంచి జీవితం కావాలంటే చదువు, ఉద్యోగం ఉండి తీరాలన్న నిజం గ్రహించాను. అందుకే అభిమానాన్ని పక్కకు నెట్టి ఎదురింటి సాంబశివరావు మామయ్య అందించిన సహాయంతో చదువుకుంటూ వచ్చాను. బాగా సంపాదించి ఆయన రుణం తీర్చాలని నేను అనుకున్నాను. ఆయనేమో నన్ను అల్లుడిగా చేసుకోవాలని సహాయం చేశాడు. ఆయన కూతురు మైథిలికి నేనంటే ఆమెకి ఇష్టం. బావా బావా అంటూ వెంట తిరిగేది. మైథిలిని నా చెల్లి సుమని ఒకేలా చూసేవాడిని. పెద్దదవుతున్న కొద్దీ మైథిలి సిగ్గుతో నన్ను తప్పించుకొని తిరుగుతుంటే నాకు హాయిగా ఉండేది. మైథిలి అంటే అభిమానమే కాని జీవిత భాగస్వామిగా ఊహించలేకపోయేవాడిని. కర్మ కొద్దీ ఒకరోజు పెళ్లి సందర్భంగా మద్యపానం చేశాను. ఆ మైకంలో మైథిలి మీద అఘాయిత్యం చేశాను. చాలా కుమిలిపోయాను. ఆ తప్పునిక
పెళ్లితోనే సవరించుకోవాలేమోనన్న ఆలోచన వచ్చేలోగానే బాస్ కూతురైన హేమ నుంచి ఫోన్ రావడం. చావు బతుకుల్లో ఉన్న ఆమె తండ్రి అర్థించేసరికి కృతజ్ఞత వల్లనైతేనేం మైథిలి విషయం చెప్పకుండా నేను పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది. డబ్బు సాయం చేసి చేసిన తప్పుని సవరించుకోవాలని వెళ్లాను గాని అప్పటికే మైథిలి గర్భం ధరించిందని తెలియగానే స్టన్ అయిపోయాను. స్వార్థంతో పాషాణంగా ప్రవర్తించి దాదాపు పారిపోయి వచ్చేశాను. పరిస్థితులు కాస్త సద్దుమణిగాక వెళ్లి వాళ్ళకి నచ్చజెప్పాలనుకుంటే ఊళ్ళో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడం, అందులో మా వాళ్ళంతా బూడిదైపోవడం. అంతే, ఇక ఆ ఊరితో బంధం తీరిపోయింది అనుకున్నాను. ఆ రహస్యం నాతో పాటే సమాధి అయిపోతుందనుకున్నాను. అయితే దీప్తి తాను కృష్ణ మనోహర్ని ప్రేమించానని వాళ్ళ పెద్దలను కలవమని అడ్రస్ ఇచ్చింది. ముందుగా వెళ్లి ముహూర్తం పెట్టించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని వెళ్లాను. తీరా వెళ్లేసరికి కృష్ణ తల్లిగా మైథిలి కనిపించింది. మిన్ను విరిగి మీద పడ్డట్లు ఫీల్ అయ్యాను. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమేంటని విలవిల్లాడాను. దీప్తిని బతిమాలాను మనసు మార్చుకోమని. వినకపోయేసరికి కృష్ణనే కన్విన్స్ చేయాలని వెళ్లి అతనితో మాట్లాడాను. మైథిలిని భార్యగా, తనని కుమారుడుగా లోకానికి పరిచయం చేయగలిగే ధైర్యం ఉందా అని నిలదీశాడు. చాలా కలవరపడ్డాను. మీరేమనుకుంటారోనని. పరువు పోతుందని నిద్రాహారాలు మాని ఆలోచించాను. డిప్రెషన్లో తాగుడికి దగ్గరయ్యాను. హేమ, దీప్తి, నేను చేసిన ఆ తప్పు క్షమించరానిదే. కానీ మీరు క్షమించగలిగితే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు అని అన్నాడు శ్రీరామ్ కన్నీరు మున్నీరవుతూ. మరి నిజం తెలుసుకున్న హేమ, దీప్తి ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.